హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందరైతే ధనుర్మాసం కదా ఇది, అందరూ గీతల ముగ్గులు ధనుర్మాసం ముగ్గులు వేస్తుంటారు కదా. దానికోసం అయితే అందరూ ఇట్లాంటి గిరకలు ఇట్లాంటివన్నీ గీతల ముగ్గులు వేయడానికి యూజ్ చేస్తుంటారు. ఇవి మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోటి, అంటే మనం యూజ్ చేయకుండా వేస్ట్గా ఉన్న వాటితోటే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఓన్లీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేసిన నేనైతే. ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను నేను. అవి ఎట్లా యూజ్ అవుతున్నాయి, ఇవి అవి సేమ్ ఒకేలాగా వర్క్ చేస్తాయి. మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇవైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవి, కానీ నేను ఒక్కసారి కూడా ఇది యూజ్ చేయలేదు. అది ఇంకా అట్లే ఉంది, లాస్ట్ ఇయర్ తీసుకున్నదే. ఇది ఈ ఇయర్ తీసుకున్నాను, కానీ ఇది కూడా యూజ్ చేయలేదు. ఇది ఒకసారి ట్రై చేద్దాం దీంతో ఎలా వస్తుందో అని చెప్పేసి చూద్దాం. నేను ప్రిపేర్ చేసినవి కూడా చూపిస్తా ఎట్లా వస్తుందో. నేను ప్రిపేర్ చేసిన దాంతో వీటితోటి ముగ్గేసి చూపిస్తాను. ఇవి బాగున్నాయి, అవి కూడా బాగున్నాయి. నేను ప్రిపేర్ చేసినవి కూడా వీటికి ఏమాత్రం తగ్గకుండా వీటితో పాటు అవి కూడా మంచిగా వస్తున్నాయి ముగ్గు. నేను మీకు ముగ్గేసి చూపిస్తాను. ఇవి 3, ఇంకా నేను ప్రిపేర్ చేసిన వాటితో కూడా ముగ్గేసి చూపిస్తాను. నేను ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా. అవి ఏంటంటే చాలా డేస్ ముందు అయితే నేను పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ నేను అవే సీడ్స్ తీసుకున్న బాటిల్స్ అయితే ఖాళీగా ఉంటున్నాయి. అనవసరంగా పడేయడం ఎందుకని వీటితోనే ట్రై చేశాను. వీటికే హోల్స్ వేసుకొని ట్రై చేశాను. ఇంకొకటి ఇది అనవసరంగా అసలు పడేయడం ఎందుకో, ఏం వాడట్లేదు, యూజ్ చేయట్లేదు నేను, అనవసరంగా పడేయడం ఎందుకు అని చెప్పేసి దీంతో కూడా ట్రై చేశాను. చాలా బాగా వస్తుంది. ఇంకొకటి మనం ఇంట్లో మన కోక్ టిన్లు కానీ ఏమైనా టిన్స్ ఉంటాయి కదా, అదే టిన్తో కూడా ట్రై చేశాను. నేను ఫస్ట్ ట్రై చేసింది అయితే దీంతోనే. దీంతో ట్రై చేసిన తర్వాతనే వాటిపైన కూడా ట్రై చేసి చూశాను. అన్నీ చాలా బాగా వచ్చాయి. మీకు కూడా దీంతో ప్రిపేర్ చేసిన అన్నిటితోటి మీకు ముగ్గేసి చూపిస్తాయి ఎట్లా వస్తుందని చెప్పేసి. అంటే ఇవి తీసుకుంటే ఇప్పుడు మనం దీనికి 4 హోల్స్ ఉన్నాయి కదా, దీనికి 4 హోల్స్ ఉన్నది ఇది ఒకటి తీసుకోవాలి. 2 హోల్స్ ఉన్నది కావాలంటే 2, మళ్ళీ 6 హోల్స్ ఉంటే 6, 8 ఉంటే 8, ఇట్లా సపరేట్ తీసుకోవాలి. అదే మనం ప్రిపేర్ చేసుకున్న వాటితో అయితే 2 in 1 అనమాట. ఒకదాంతోనే 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. నేను 1 సైడ్ 6 హోల్స్ వేసుకున్నా, 1 సైడ్ 4 హోల్స్ వేసుకున్నా. ఇట్లా వేసుకోవచ్చు. అంటే మనం 1 సైడ్ వేసి పట్టుకొని వేస్తాం కాబట్టి అందుకే ఇట్లా కొంచెం క్రష్ చేసి పెట్టిన ఈ టిన్ని. అంటే 4 లైన్స్ తోటి ముగ్గు వేసుకోవాలంటే 1 సైడ్ వేసుకోవచ్చు. 6 లైన్స్ తోటి ముగ్గు వేసుకోవాలంటే ఇంకొక సైడ్ నుంచి వేసుకోవచ్చు. మనం ఇట్లే వేసుకుంటాం కదా. ఇంకొక దానికి కూడా ఇది కూడా ఒక సైడు 6 హోల్స్ వేసా. ఇంకొక సైడ్ క్యాప్కి ఇట్లా మనం 2 డబల్ లైన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు డబల్ లైన్స్ తోటి కూడా ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవచ్చు. ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటితోటే, అంటే ఇవి మనం దేనికి యూజ్ చేసుకోవడానికి లేవు అన్న వాటితోటి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డేస్ అవుతుంది, దేనికి యూజ్ చేయట్లేదు, ఎందుకు అనవసరంగా అసలు ఇంట్లో మొత్తం ఇలాంటి డబ్బాలు, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అవసరం లేదు అని పడేయాలి అనుకున్నప్పుడు వాటితోటి ఏదో ఒకటి ఇలాంటి ఐడియాస్ చేసుకొని మనము ఇటు సైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ కూడా చేసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే 6, 5 కూడా చేసుకొని వేసుకోవచ్చు మన ఇష్టం. ఎందుకంటే ఇట్లా వేస్తాం కదా ముగ్గు, ఏం కాదు. ఇట్లా వేసినప్పుడు ఇట్లా వేస్తాం కాబట్టి ఏం కాదు, వేసుకోవచ్చు. ఇక్కడ నేను హోల్స్ చేయడానికి అని చెప్పేసి ముందే మార్క్ చేసి పెట్టుకుంటున్నాను పెన్తో. ఎందుకంటే ముందే మార్క్ చేసుకోవడం వల్ల అన్ని హోల్స్కి గ్యాప్ ఈవెన్గా వస్తుంది. లేదంటే హోల్స్ మధ్యలో గ్యాప్ డిఫరెంట్గా ఉంటుంది. నేను డబుల్ లైన్స్ తోటి వేసుకోవడానికి కూడా రౌండ్ క్యాప్ కూడా ముందే నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఐరన్ది సీక్ లాంటి దాంతో ఈ బాక్స్కి హోల్స్ చేసుకున్నాను. నేను దీనికి కాదు అన్నింటికి కూడా ఇదే ప్రాసెస్లో హోల్స్ చేసుకున్నా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన వాటితోటి ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో. నేను ఈ బాక్స్కి నార్మల్గా లైన్స్ అయితే ఏమీ కౌంట్ చేసుకోలేదు. ఆ బాక్స్ పైన ఎన్ని సరిపోతాయో అన్ని డాట్స్ అయితే మార్క్ చేసుకొని హోల్స్ చేసుకున్నా. కాకపోతే కొంచెం దగ్గరగా హోల్స్ చేసుకున్నా నేను. ఎందుకంటే కొంచెం మనం ఎప్పుడు రెగ్యులర్గా బయట తీసుకునేవి అయితే 6, 8 హోల్స్ ఇట్లనే ఉంటాయి కదా మనం బయట తీసుకునే వాటికి. ఇవైతే కొంచెం మనం ఎక్కువ హోల్స్ చేసుకుంటే, కొంచెం దగ్గరగా చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను చిన్న గ్యాప్ తోటైతే
ఇట్లా దగ్గర దగ్గర హోల్స్ పెట్టుకొని చేసుకున్నాను. ఇక్కడ ఈ బాక్స్కి మాత్రం 6 హోల్సే చేసుకున్నా. ఎక్కువ గ్యాప్ ఇచ్చి ఓన్లీ 6 హోల్స్ మాత్రమే చేసుకున్నా. ఇంకొంచెం పెద్దగా చేసుకున్న హోల్స్ కూడా చిన్నగా కాకుండా కొంచెం ముగ్గు కూడా మందంగా రావడానికి అని చెప్పేసి హోల్స్ కూడా కొంచెం పెద్దగా చేసుకున్నా. ఇక్కడ ఫ్లోర్ మార్బుల్ కాబట్టి కొంచెం స్మూత్ ఉండడం వల్ల ఈ బాక్సులు కొంచెం ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. బయట నేల గరుకుగా ఉంటుంది కాబట్టి అంత ప్రెస్ చేయని అవసరం లేదు. నార్మల్గా వేసుకున్నా కానీ ముగ్గు ఈజీగా పడుతుంది. ఈ డబుల్ లైన్స్ది కూడా ఈ బాటిల్ కొంచెం ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. బయట డబ్బులు పెట్టి కొనుక్కొని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు మనం ఇంట్లో ఉండే వాటితోటే అవసరం లేకుండా ఉన్న వాటితోటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. ముగ్గులంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇట్లా అనవసరంగా యూజ్ చేయకుండా ఉన్నవైతే చాలా ఉంటాయి. వాటితోటి ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎండ్ వరకు చూసి బయట తీసుకున్న వాటికి ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటికి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి. నాకైతే రెండిటికి ఏం డిఫరెన్స్ లేదనిపిస్తుంది. నేను వీటన్నింటికి రాయి ముగ్గు మాత్రమే వాడాను. నేను ఇదే రాయి ముగ్గులో కొంచెం బియ్యం పిండి కూడా కలిపి ట్రై చేశాను. కాకపోతే ముగ్గు నీట్గా రాలేదు. అందుకే రాయి ముగ్గుతో మాత్రమే వేసి చూపించాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ వాళ్ళలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ముగ్గులంటే ఎవరికి ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటా. బాయ్.